వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. హైదరాబాద్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రేమను నిరాకరించిందనే కక్షతో ఓ యువకుడు ఒక కుటుంబానికి చెందిన 5గురిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. స్థానికులు అప్రమత్తమై నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రాయదుర్గంలోని ఎండ్ల బస్తీలో నివసించే 20 ఏండ్ల ఎండ్ల కుత్రిక అనే యువతిని అదే ప్రాంతానికి చెందిన 22 ఏండ్ల కాంచమీది గోవర్ధన్ ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. అతను వన్ సైడ్ లవ్ పేరుతో వెంటపడుతుంటే కృతిక అతన్ని దూరం పెట్టింది. దీంతో కక్ష పెంచుకున్న గోవర్ధన్ శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున కృతిక కుటుంబ సభ్యులంతా నిద్రిస్తుండగా పక్క బిల్డింగ్ పై నుంచి ఆమె ఇంటి 2వ అంతస్తులోకి దూరాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో కృతిక అక్క పూజిత గొంతుపై పెట్టి బెదిరించాడు. కుటుంబ సభ్యులు నిద్రలేచి అడ్డుకునే ప్రయత్నం చేయగా గోవర్ధన్ వారిపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. కృతిక ఆమె తల్లిదండ్రులు సత్యనారాయణ, సుజాత అడ్డు వచ్చిన బాబాయ్ అర్జున్ పై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో కృతిక ఎడమ చేతికి, పూజిత వేళ్లకు, తండ్రి సత్యనారాయణ ఉంగరపు వేలికి తీవ్ర గాయాలయ్యాయి. తల్లి సుజాత కుడి చేతికి, ముఖానికి గాయాలై ఒక పన్ను కూడా ఊడిపోయింది. బాబాయ్ అర్జున్ కూడా రక్త గాయాల పాలయ్యాడు. వారి అరుపులు విన్న స్థానికులు వెంటనే వచ్చి గోవర్ధన్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడిన 5గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు గోవర్ధన్ పై హత్యాయత్నం, అక్రమ ప్రవేశం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు గోవర్ధన్ పై హత్యాయత్నం, అక్రమ ప్రవేశం కేసులు నమోదు చేశారు. టోటల్గా ఈ ఒక కుటుంబం పైనే ఇటు దాడికి తెగపడడం, అటు కుటుంబంలోని తల్లి తండ్రిపైతో పాటు కృతిక అక్క తన బాబాయ్ పైన కూడా ఇటు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సయ్యద్ అహ్మద్ అందిస్తారు. వెల్కమ్ టు 9+ న్యూస్. నిన్న ఏదైతే రాయదుర్గం స్టేషన్ పరిధిలో ఒక యువతిపై ఒక యువకుడు విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడం జరిగింది. మరియు అట్ ద సేమ్ టైం వారి తల్లిదండ్రులపైన అడ్డొచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి పైన కత్తితో దాడి చేసిన సంఘటన మేము చూసాము. సో దానికి సంబంధించి అమ్మాయి యొక్క తల్లిదండ్రుల్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, చెప్పండి ఈ ఘటన అసలు ఏ టైంలో జరిగింది, అసలు ఎందుకు జరిగింది సార్? అసలు సార్ ఇది పాపదాకా 4 సార్ ఒక పాప కాలేజీకి వెళ్తుండే పాపని కొట్టిండంట. మాకు ఆ విషయం తెలియదు. మాకు నిన్న తెలిసింది ఈ విషయము. మీ మమ్మీ డాడీ చంపేస్తా చెప్తానని చెప్పిందంట పాప మాకు ఇంతవరకు చెప్పలేదు. మాకు నిన్నే తెలిసింది ఈ విషయం మొత్తం. మాకు వచ్చిన తర్వాత పాప సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, ఆఫీస్ పని చేస్తున్నది. 3:30-4 గంటల టైంలో పైకి వెళ్ళి దిగిండు. పైన బీర్ సీసా అది ఏమేమి ఉండేవో సిగరెట్ ప్యాకెట్ అవన్నీ ఉన్నాయంట. కిందికి దిగి మా మెసేజ్ లోపల ఇట్లా ఒరిగింది. ఇక టైం ఉంది, మ్యారేజ్ పోయేది ఉండే. నిన్న మాకు శుక్రవారము పెళ్ళి లేచిన తర్వాత చిన్న పాప మీద తీసుకొచ్చి కత్తి పెట్టినట్టు సార్. కత్తి పెట్టానే ఇక పాప వర్రంగానే మా భార్య వచ్చింది. మా ఊరిన తర్వాత నేను పనుకున్న అప్పుడే లేచిన. నేను వచ్చిన ఇట్లా బన్నీని పట్టుకోగానే ఇట్లా కొట్టేసి చాకుతో కొట్టగానే నాకు గుమ్మొచ్చి నూకానే కింద పడిపోయిన తర్వాత మళ్ళీ నేను లేచి మా తమ్ముళ్ళని పిలిచిన. మా తమ్ముళ్ళు, మా అన్నయ్య కొడుకు, మా కాక కొడుకులు అందరూ వచ్చేస్తారు. నిన్న వచ్చిన తర్వాత ఈ వాళ్ళందరూ ఆగబట్టిస్తారు. అప్పుడు తర్వాత తమ్ముడిని మన తమ్ముని కొడుకుకి చాకుతో కొడితే కాలుకు దిగింది సార్. ఆయన కూడా రాలేడు, బాబు రాలేడు, అన్న తమ్ముని కొడుకు రాలేదు. ఆయన కూడా మొత్తం 6 మందికి అయింది సార్. నిన్న 3గురికి కుట్లు వేసారు. నిన్న అయిపోయింది. ఈ రోజు మాకు 3 కుట్లు ఉన్నాయి సార్. సో అతను ఇంట్లో ఇలా చొరబడ్డాడు సార్? నా ఇంట్లో బిల్డింగ్ పైనుంచి వచ్చారు సార్. పైనుంచి వచ్చిండు సార్. మేము పొద్దున పెళ్ళికి పోయేడుండే, కర్ణాటకకి వెళ్ళేడుండే. పొద్దున్నే వెళ్దామనేసి అనుకున్నాం. నైటే అనుకొని నేను 4 గంటలకు లేచిన సార్. లేచి డోర్ తెరిచి వంట రూమ్లోకి పోయి ఇంకా 4 అవుతుంది కదా అనేసి మా సెకండ్ పాప సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఆ అమ్మాయి కాల్లో ఉన్నది. ఇక సరే ఇంకా 2 మినిట్స్లో లేదామని నేను మా చిన్న అమ్మాయి బెడ్రూమ్కి పండుకున్నాం సార్. పండుకోలే కూడా నేను ఇట్లా ఒరిగిన మేలుకనే ఉన్నా. నేను నా 2వ అమ్మాయి మేలుకనే ఉన్నా. మా సాఫ్ట్వేర్ జాబ్ చేసే పాప అరుస్తుంది. ఏంది అని అరవనికపోతుంది. ఎందుకు అరుస్తుందా ఏమో అనేసి నేను తొందర ఊరుకొచ్చినా సార్. ఊరుకొచ్చే వారికి వాడు ఆ బాడకావు నేను మేడ మీద చాకు పెట్టేసిండు. చాకు పెట్టే వారికి నేను తన్ను మన వచ్చి ఇట్లా చాకును పట్టుకున్నా సార్.
పట్టుకోగానే నా సగం చేయి తెగిపోయింది. తెగిపోగానే మా ఆయన లేచిండు. మా ఆయనను కూడా ఎక్కడికంటే అక్కడికి పొడి చేసిండు. పొడి చేయగానే మా చిన్న పాప సార్, మా చిన్న పాపనే ఎంబీఏ చేస్తుంది ఇప్పుడు. ఆ అమ్మాయినే టార్చర్ చేస్తుండని నాకు ఇంతవరకు తెలియదు. టార్చర్ చేస్తుండంట కానీ నాకు తెలియదు. ఇక అమ్మాయి నిన్న చెప్తుంది మాకేమని, అంటే ముందు నుండే ఈ విధంగా అతను వేధిస్తున్నాడా? ఆ అమ్మాయిని వేధిస్తుండంట. ఆ మాట నిన్న చెప్పింది మాకు. ఇట్లా అయినాక ఈ సంఘటన అయినాక చెప్పింది. కాలేజ్ కాడ కూడా కొట్టిండంట సార్, బస్ స్టాప్లో కొట్టిండంట. ఇవన్నీ మీ అమ్మ మీ డాడీకి చెప్పిండంటే మీ డాడీని చంపేస్తా నేను చంపేస్తా అని చెప్పిండంట సార్. ఆ భయానికి మా పాప చెప్పలేదు. ఒక 5-6 నెలలుగా కాలేజీ కూడా వెళ్ళట్లేదు. నేనే అంటున్నా, ఎందుకమ్మా కాలేజీ పోతలేవు అంటే ఇట్లకెళ్ళి చదువుకుంటా అని చెప్పింది. నాకు మాత్రం ఈ విషయం చెప్పలేదు. ఏ షాప్కి ఒక 2 అడుగులు కూడా వేస్తలేదు సార్. ఇక ఇట్లా అయ్యిందా అని తెలిసినాక మాకు ఈ సంగతి అని తెలిసింది. ఇక చెప్తే మాత్రం మీ ఇంట్లో అందరినీ చంపేస్తా అని చెప్పిండు సార్. ఇక ఎన్నటికైనా మేము ఆంతోటైతే మాకు నలుగురికి ఉన్నాయి, 2 బిడ్డలకు, మా ఆయనకు, నాకు ప్రాణం మీదకే ఉంది సార్. అతను నిన్న రాత్రి అందరికీ చంపేద్దామని వచ్చాడా, లేకపోతే కేవలం మీ కూతురు మాత్రం చెబుదామని వచ్చాడమ్మా? మా చిన్న పాపనే చంపుదామని టార్గెట్ పెట్టుకుండంట సార్. ఆ పాపం అన్నది, కాకపోతే అడ్డం మేము వచ్చినాం కాబట్టి మా ఆయన అయితే చంపేస్తాను చెప్పిండంట. అమ్మాయికి చెప్పిండంట, ఫస్ట్ చెప్పిండంట, ఇంట్లో ఈ విషయం తెలిస్తే మీ డాడీని నిన్ను మాత్రం చంపేస్తా అన్నాడంట. నిన్న తెలిసింది ఇవన్నీ అయినాక. ఇక మేము అడ్డం వచ్చినాం కాబట్టి ఎక్కడిదక్కడ కోసేసిండు సార్ చాకుతోటి. వాడు ఎన్ని గంటలకు వచ్చిండో, పైన 1:30కే ఉన్నాడంట సార్ బిల్డింగ్ మీద. ఇక నేను 4 గంటలకు డోర్ తెరిచిన. డోర్ తెరవంగానే వాడు లోపలికి ఎంటర్ అయిపోయిండు సార్. ఇక ఎంటర్ అయిపోయిండు. పైన బ్యాగ్లో కూడా ఏమేమో పెట్టుకుండంట సార్. బీట్ సీసాలు దొరికినాయంట, సిగరెట్ ప్యాకెట్లు దొరికినాయంట, మత్తు పదార్థాలు ఏమేమో దొరికినాయంట. మేము ఎంత ఆపినా ఆగలేడు సార్. లాస్ట్కు మా మరిది వచ్చిండు. మా మరిది వచ్చేవాటికనే మేము బతికినాం సార్. మా మరిది రాకుంటే మేము అందరం చచ్చిపోతుంటాం కూడా. మరి ఆ సమయంలో అతన్ని ఎలా పట్టుకున్నారమ్మా? ఫస్ట్ చేతులు రెండో పాపనైతే కొడుతుంటే దూరం ఎంటికలు పట్టి కొట్టిండు. నన్ను మూతి మీద గుద్దంగానే పండ్లు ఊసిపోయినాయి. మళ్ళీ నేను లాస్ట్గా నా తోటిగా అయితలేదు. 2 కాళ్ళు పట్టుకున్నా సార్. పట్టుకొని వద్దురా అని కాలు మొక్కుతాను, నా పిల్లల్ని ఏం చెయ్యకు అని గట్టిగా అరుస్తుంటేనే మా మరిది వచ్చిండు. ఇక మా మరిది రాగానే ఇక నన్ను కూడా మెడ మీద నేను వంగి కాళ్ళు పట్టుకున్నా, పైన మెడ కోసేద్దాం అనుకుంటా సార్. మా మరిది రాగానే మా మరిది వెనక లాగేసిండు. లాగేయంగానే ఇక మళ్ళీ మా మరిది కూడా చేయి తెంపిండు. నరం కట్ అయిపోయింది సార్ ఆ అబ్బాయికి కూడా. ఇప్పుడు 3కి స్టిచ్చెస్ పడ్డాయి, 3కి ఆపరేషన్లు ఉన్నాయి. ఇంకో మరిదికి పక్క బొక్కలు కూడా ఇరిగిపోయినాయి. పక్కకు గుద్దిండు, పక్క బొక్కలల్లా గుద్దిండు. 2 బొక్కలు ఇరిగిపోయినాయి సార్. 6 మంది పైన దాడి చేశాడు అతను. 6 మంది మీద చేసిండు. పోలీసులు అయితే వాళ్ళ నుంచి ఏం చేస్తుర్రో ఏమో కానీ మాకైతే ప్రాణం మీదకే ఉంది. ఆని మాత్రం వదలొద్దు సార్, మీరు వదలొద్దు. వాని ఏమైనా చేసండి, సంపన్ననే చంపేసండి, అది చంపేసేయాలి. అసంటోడు ఎందుకు సార్, చంపేసేయాలి. ఎంతగానం రక్తం పోయింది. 3 బిల్డింగ్లు తడిచిపోయినాయి మా రక్తం. 3 బిల్డింగ్లు, రోడ్డు మొత్తం తడిచిపోయింది సార్. పోలీసులు మీకు న్యాయం చేస్తానని హామీ ఏమైనా ఇచ్చారా? వాళ్ళైతే ఇచ్చిర్రు సార్, న్యాయం చేస్తా అంటున్నారు. కానీ చేసే వాళ్ళ న్యాయం చేయకుండా కానీ వాడు బయటకు వస్తే మాత్రం మమ్మల్ని బతకనియ్యరు. మళ్ళీ వాళ్ళ నుంచి ఎంత న్యాయం అవుతుందో మాకు కూడా తెలియదు. కాకపోతే మిమ్మల్ని కూడా నేను అడుగుతున్నా, మీరు కూడా మీ నుంచి కూడా మాకు న్యాయం కావాలి. మా పిల్లల సేఫ్ కూడా మాకు కావాలి. మా పిల్లలకు సేఫే కావాలి సార్. నాకు మగ పిల్లలు లేరు, నాకు అమ్మాయిలే ఉన్నారు. మీరు కూడా ఎంత న్యాయం చేస్తారో ఎంత న్యాయం చేయరో సార్. మా ఆయన అయితే షుగర్ పేషెంట్, ఆయనకు మామూలుగా ఆపరేషన్లు మస్తు అయినాయి సార్. మాకైతే ఓపిక కూడా లేదు సార్. అసలు పిల్లలు అయితే భయపడుతున్నారు. ఇట్లా నైట్ ఒక పిన్ను పడితే కూడా పులికి పడుతున్నాం సార్. మాకు ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు సార్. సో సార్ మీరు చెప్పండి, ఈ కేసుకు సంబంధించి మీరు ఏ విధమైన న్యాయం కోరుకుంటున్నారు? సార్ ఇప్పుడు మా మిస్సెస్ చెప్పింది అది మాట్లాడండి. సో ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే ఈ వ్యక్తి దాడికి పాల్పడ్డాడో కేవలం తన కూతురుపై కాకుండా ఇంట్లో ఉన్న అమ్మ తల్లిదండ్రులపైన మరియు అడ్డొచ్చిన బాబాయ్ పైన బంధువులపైన కూడా తన విచక్షణారహితంగా దాడి చేశాడు. తను ఒకవేళ అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ రిలీజ్ అయితే మళ్ళీ ఖచ్చితంగా తను దాడి చేస్తాడు, తను చంపేస్తాడని కూడా ఇంతకుముందు బెదిరించారని తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. సో అతనిపైన కఠిన చర్యలు తీసుకొని అతనికి గట్టిగా శిక్ష పడే విధంగా చూడాలని ఆ తల్లిదండ్రులు కూడా 9+ న్యూస్తో చెప్పుకొని కన్నీరు మున్నీరయ్యారు. రాయదుర్గ్ PS